రామవాయ్ పురాణం నుండి ఇందిర ఏకాదశి వర్ణన కనిపిస్తుంది. ఒకసారి పాండవరాజు యుధిష్ఠిరుని శ్రీకృష్ణుని ఇందిర ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను వివరించమని అడిగాడు. ఉపవాసం గురించి అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి దాని పద్ధతి మరియు ఫలితం ఏమిటని ఆయన అడిగాడు. ఆశ్చర్యపోయాడు. పవిత్రమైన రోజు ఇందిర ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి పాపాల నాశనం చేస్తుంది మరియు పూర్వీకులకు మోక్షం ఇస్తుంది. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఓ రాజా, ఈ కథను జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ పవిత్రమైన ఏకాదశి గురించి విన్నవాడు గొప్ప పుణ్యం పొందుతాడు. కథ ఎలా జరిగింది, ఎక్కడ ఉంది? యుగంలో వైశ్య అనే నగరం ఉండేది. ఇంద్రసేన అనే మహారాజు ఉండేవాడు. అతడు చాలా శక్తిమంతుడు మరియు తన రాజ్యాన్ని ధర్మబద్ధంగా అనుసరించేవాడు. అతడు తన ప్రజలను బాగా చూసుకునేవాడు. అతను శ్రీ మహావిష్ణువు యొక్క అపారమైన భక్తుడు. ఒకరోజు రాజు సంతోషంగా తన సమావేశంలో కూర్చున్నప్పుడు నారద మహర్షి ఆకాశం నుండి దిగి వచ్చి అతని సమావేశంలో కూర్చున్నాడు. అతన్ని చూసి నిల్చోపెట్టి పాదాలు కడుక్కుని అతనికి స్వాగతం పలికాడు. అప్పుడు నారద ముని మహారాజా ఇంద్రసేనుతో: ఓ రాజా, నీ 7 అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి. మతంలో ఉంది. నీ మనసులో శ్రీ మహావిష్ణువు భక్తి ఉంది అని అన్నాడు. దేవర్షి నారదుడు మాటలు విన్న రాజు: ఓ మహర్షి, నీ దయ వల్ల నా రాజ్యంలో అంతా బాగానే ఉంది. మరియు దయచేసి ఇక్కడికి రావడానికి గల కారణం ఏమని వివరించమని అడిగాడు. నారద ముని ఇలా అన్నాడు: ఓ రాజా, నా ఆశ్చర్యకరమైన మాటలు వినండి. నేను బ్రహ్మలోకం నుండి యమలోకానికి దిగి వచ్చిన తరువాత యమరాజు నన్ను ఎంతో భక్తితో పూజించాడు. నేను అతన్ని కీర్తించాను. అప్పుడు ఏకాదశి ఉపవాసం వివరించమన్నాడు. మీ గొప్ప మరియు జ్ఞానవంతుడైన నీ తండ్రి అదే సమావేశంలో చూశాను. మీ తండ్రి మీకోసం నాకు ఒక సందేశం ఇచ్చాడు. కాబట్టి మీ తండ్రి నేను గత జన్మలో తెలియకుండానే చేసిన పాపాల వల్ల యమలోకంలో ఉన్నానని చెప్పాడు. నా కొడుకు అశ్విని కృష్ణపక్షంలో ఇందిర ఏకాదశి ఉపవాసం ఉండి ధర్మాలు చేస్తాడని అనుకుందాం. అలా అయితే నేను ఉన్నత గ్రహాలకు ఉన్నత పొందుతాను. ఇది విన్న ఇంద్రసేన రాజు: ఓ మహర్షి, దయచేసి ఉపవాసం ఆచరించే పద్ధతి నాకు చెప్పండి. నారద ముని ఇలా అన్నాడు: ఏకాదశి ముందు రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి విష్ణుమూర్తి సేవ చేయాలి. మధ్యాహ్నం ప్రవహించే నీటిలో లేదా నదిలో స్నానం చేసి భక్తితో ప్రార్థన చేయడం మరియు ఈ రోజున 1 కంటే ఎక్కువ సార్లు తినకూడదు మరియు రాత్రి నేలపై పడుకోకూడదు. అప్పుడు భక్తితో ఉపవాస నియమాన్ని పాటించడం మరియు ఏకాదశి నాడు అన్ని రకాల శారీరక సుఖాలను త్యజించడం. ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయడం. ఒక దోషరహిత సర్వోత్తమ ప్రభువా, ఓ పుండరీకాక్ష, నేను ఆశ్రయంలో ఉన్నాను మరియు రక్షణ కోసం వేడుకుంటున్నాను. భగవంతుని దేవతల ముందు శ్రాద్ధ చేసి తరువాత అతని పండ్లు సమర్పించడం. కలిగిన బ్రాహ్మణులకు మరియు ఆవులకు ప్రసాదం ఇచ్చి సేవ చేయండి. నారద ముని: ఓ రాజా, ఈ పద్ధతి ద్వారా ఏకాదశి రోజు సోమరితనం లేకుండా ఇంద్రియాలను నియంత్రించుకుని ఉపవాసం ఉంటే మీ తండ్రి ఉన్నత లోకాలకి వెళుతాడు అని చెప్పాడు. ప్రార్థించాడు. ఇలా చెప్తూ నారద ముని లోహితుడైన దానంలో వెళ్ళి అక్కడికి నుండి అదృశ్యమయ్యాడు. నారద ముని ఆదేశాలు ఇంద్రసేన రాజు తన కుటుంబ సభ్యులతో కలిసి ఏకాదశి అన్ని నియమ నిష్టలతో పాటించాడు. దీని కారణంగా అయిన ఏకాదశి ఉన్నత గ్రహానికి పదోన్నతి పొందాడు. ఇంద్రసేన తన రాజ్యాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా పరిపాలించసాగాడు. చివరికి అతని కొడుకు ఈ రాజ్యాన్ని అప్పగించాడు మరియు అతను కూడా ఆధ్యాత్మ గ్రహానికి వెళ్ళాడు. ఇది ఇందిర ఏకాదశి యొక్క గొప్పతనం. ఇందిర ఏకాదశి మహిమను చదవడం మరియు వినడం ద్వారా ఒక వ్యక్తి అన్ని పాపాల నుండి ముక్తి పొంది చివరకు వైకుంఠానికి పొందుతాడు. తన గత జన్మలో పాపం ప్రతిచర్యల నుండి ముక్తి పొంది ఈ పవిత్రమైన ఇందిర ఏకాదశిని ఆచరించుకుందాం. ఈ రోజున భగవంతుని లీలను మరింత ఎక్కువ వినడం మరియు చదవడం ద్వారా మరియు ఆయన పవిత్ర నామాలను జపించడం ద్వారా మనం సర్వోన్నతుడైన శ్రీకృష్ణుని ఆశిద్దాం. మనం శాశ్వతం నివసిద్దాం. భగవంతుని వద్దకు